హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, జనరల్గా పవర్ బిఐలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కనెక్టర్స్, డేటా సోర్సెస్ ఉంటాయి. అక్కడి నుండి పవర్ బిఐలోకి డేటాని లోడ్ చేసుకొని రిపోర్ట్స్ను క్రియేట్ చేస్తాము. మీరు ఇక్కడ చూడొచ్చు, గెట్ డేటా ఉంది. గెట్ డేటాలో మోర్లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ డేటా కనెక్టర్స్, డేటా సోర్సెస్ ఉన్నాయి. లైక్ ఎక్సెల్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్స్, ఫోల్డర్స్, డిఫరెంట్ డేటా బేసెస్, ఈ విధంగా చాలా డేటా కనెక్టర్స్, డేటా సోర్సెస్ని చూడొచ్చు. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ నుండి పవర్ బిఐలోకి డేటాని ఎలా లోడ్ చేయాలో చూద్దాము. జనరల్గా ఎక్కువగా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ని యూజ్ చేస్తుంటాము ప్రాజెక్ట్స్లో. అజూర్ సీక్వెల్లో కూడా సీక్వెల్ సర్వర్ ఉంటుంది. అది ఎలా లోడ్ చేయాలో చూద్దాము. ముందుగా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి మన దాంట్లో. ఇక్కడ నేను డిమ్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉండే కంప్లీట్ డేటాను పవర్ బిఐలోకి లోడ్ చేసుకుందాము. ఇక్కడ డేటాబేస్ వచ్చేసి అడ్వెంచర్ వర్క్స్ DW 2022. అలాగే టేబుల్ వచ్చేసి డిమ్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఈ టేబుల్ నుంచి డేటాని లోడ్ చేయాలి. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ యొక్క సర్వర్ నేమ్ని తీసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే సర్వర్ నేమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే SSMS నుంచి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కనెక్ట్ చేసుకోవడానికి సర్వర్ నేమ్ యూజ్ చేస్తాం కదా, ఆ సర్వర్ నేమ్ను కాపీ చేస్తున్నాను. Ctrl+C కాపీ చేసి ఇప్పుడు పవర్ బిఐలోకి వెళ్దాము. పవర్ బిఐలో గెట్ డేటా, తర్వాత మోర్, డేటాబేసెస్, SQL సర్వర్ డేటాబేస్, తర్వాత కనెక్ట్. ఇక్కడ సర్వర్ నేమ్ ఇచ్చేసేద్దాము. కావాలంటే డేటాబేస్ నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు కావాల్సిన క్వైరీ కూడా పాస్ చేయొచ్చు. లైక్ వ్యూ నేమ్ కావచ్చు, లేకుంటే ఏదైనా సెలెక్ట్ క్వైరీ ఇక్కడ పాస్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా లోడ్ చేస్తున్నాను. సో సర్వర్ నేమ్ ఇచ్చేసి ఓకే. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్ని డేటాబేసెస్ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది డేటా వేర్హౌస్ 2022. అందులో నుంచి మనకు కావాల్సింది డిమ్ ఎంప్లాయ్. ఆ టేబుల్ను సెలెక్ట్ చేసి తర్వాత డైరెక్ట్గా లోడ్ చేయాలంటే లోడ్ అని క్లిక్ చేయొచ్చు. లేదు పవర్ క్వైరీలో కావాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటాని క్లిక్ చేయగానే పవర్ క్వైరీలోకి లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. తర్వాత క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేస్తే ఆ డేటా వచ్చేసి పవర్ బిఐలోకి లోడ్ అవుతుంది. ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళి చూసినట్లయితే మీరు ఆ డేటాని చూడవచ్చు. ఈ విధంగా సీక్వెల్ సర్వర్ నుండి పవర్ బిఐలోకి డేటాని లోడ్ చేసుకోవచ్చు. అది సింగిల్ టేబుల్ కావచ్చు, మల్టిపుల్ టేబుల్ కావచ్చు, లేకపోతే క్వైరీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన రిపోర్ట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్